ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో దినాలుగా ఆశించి ప్రార్థించిన రీతిగా మరి ఈ దినము మన ప్రార్థనల నెరవేర్పు దినము, మన కన్నీళ్ళు నెరవేర్పు దినము. దైవజనులుగా మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి డోర్ టు డోర్ కాలినడకతో తిరిగి ప్రాంతాలు పాంప్లెట్స్ పంచిన ఆ కష్టం యొక్క ప్రతిఫలాన్ని చూసే రోజులు ఇవి. హల్లెలూయా. మరి ఆ ప్రతిఫలాన్ని చూడడానికి మరి మేము లైవ్లో చూస్తామండి అంటే కాదు, ఖచ్చితంగా ఇన్ పర్సన్గా మీటింగ్ గ్రౌండ్లో మరలా చెప్తున్నా, ప్రార్థన ఫలితం, కన్నీళ్ళ ఫలితం, కష్టం యొక్క ఫలితం, మన కష్టార్జితం యొక్క ఫలితం, మన యొక్క ఆశ యొక్క ఫలితం ఈ 5 రోజుల్లో మనం చూడబోతున్నాం. హల్లెలూయా. కొంతమంది చేతులు ఎత్తాలి అనుకోవడం లేదు, కొంతమంది చెప్పాలి అనుకోవటం లేదు. మరి ఏమైంది మీకు? 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దామా? కనుక ప్రార్థన ఎంత ఆసక్తిగా చేసామో, దేవుని కొరకు ఎంత ధారాళంగా మన గుప్పిలు విప్పామో, ఎంత కన్నీరు గార్చామో, ఆ ఫలితము చూసినప్పుడు ఆ సంతోషమే వేరు, ఆనందమే వేరు. కనుక ఈ ఆనందాన్ని చూడడానికి, పట్టి ఉంచడానికి ఈ 5 రోజులు మీరు ఉపయోగించుకోవాలని ప్రేమతో నేను తెలియజేస్తా ఉన్నాను. అద్భుతమైన అంశాన్ని దేవుని సేవకులు ఈ మీటింగ్స్లో బోధించడానికి ఏర్పాటు చేశారు. కాబట్టి చెప్తారా నాతో పాటు? నాతో పాటు కాదు, నేను చెప్తూ ఉండగా చెప్పండి. కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడి, హల్లెలూయా. కనుక ఈ అద్భుతమైన అంశము చాలామందికి ఈ విషయం అర్థం కాదు, కానీ ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ 5 రోజుల్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు దేవుడు నాకు ఒక విషయాన్ని చెప్పాడు. ఈ 5 రోజుల్లో ఏం జరగబోతుందో నేను మీకు విడుదల చేయబోతున్నా, దేవుడు నాతో చెప్పింది. అందరూ 2 చెవులు 4 చేసుకోవాలి వినడానికి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట చెప్పబడింది. జనములు నీ నీతిని కనుగొందురు. ఇప్పుడు ఇంతమంది సమూహం ఉన్నప్పుడు మాట్లాడవచ్చు కదా, జనములు అంతేనా? 62:2 జనములు నీ నీతిని కనుగొందురు. ఆ వచనాన్ని ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథము దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దాం. 62వ అధ్యాయము 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొందురు, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఈ మీటింగ్స్కి వచ్చేటప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒక్క మాట ప్రజల్ని బలపరచడానికి, ప్రోత్సహించడానికి చెప్పమని అడిగినప్పుడు జనములంట ఈ 5 రోజుల మీటింగ్స్లో మీరిన్న వర్తమానాల ద్వారా మీ నీతి ప్రజలు తెలుసుకుంటారు. మొట్టమొదటి విషయం అది. ప్రకరణలతో చెప్తారా? మీ నీతి ఏంటో ప్రజలు తెలుసుకుంటారు. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం చెప్తున్నా, ఈ 5 రోజులు ఏం జరగబోతుందో చెప్తున్నా. మొట్టమొదటి ఏంటి? నీ నీతి ప్రజలు తెలుసుకుంటారు. నీ నీతి మధ్యాహ్నం వలె, నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్నం వలె ఆయన వెల్లడి చేస్తాడు. రెండో విషయం ఏమిటి అని అంటే, అసలు నీవెంత నీతి మంత్రాలు నువ్వు కనుక్కుంటావు ముందు. చెప్పట్లా ఆమెనని? నాకు వినపడతాయండి, చెవులు వినపడతాయి. మేము చెప్పిన అక్కకే వినపడట్లేదు అనుకోవద్దు. ఫస్ట్ వన్ ఏంటి చెప్పండి? మన నీతి జనులు కనుక్కుంటారు. రెండోది ఏంటి చెప్పండి? అసలు మీరెంత నీతిమంతులో మీరు కనుక్కుంటారు ముందు. మాటి మాటికి వచ్చి నేను ప్రధాన పాపిని, భేద పాపిని, దిక్కుమాలిన పాపిని, దరిద్ర పాపిని అనే ప్రార్థనలో పోయి యేసుక్రీస్తు
5 రోజులు నువ్వు తెలుసుకోబోతున్నావు. ఎంతమందికి సంతోషంగా ఉంది? ఇక మూడో విషయం చెప్తున్నా, ఈ 5 రోజులు ఏం జరగబోతుంది అని. మూడో విషయం ఏమిటంటే, నీవెంత నీతిమంతురాలుగా తీర్చబడ్డావో నీ శత్రువుకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ శత్రువు నీతిమంతుల ముందు నిలబడలేడు, నీతిమంతుల ముందు నిలబడలేడు. నీతిమంతులు సింహము వలె, వినపడట్లా, ఇంకా గట్టిగా, ఇదే ధైర్యం. ఎట్టాటి ఒడతూపులకి ఏం వాడు ధైర్యంగా చెప్పాలి. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. యేసుక్రీస్తు ద్వారా నీకు ఎంత నీతి ఇవ్వబడిందో నీ శత్రువుకు అర్థమవుతుంది. ఆమేన్. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను, ఈ 5 రోజుల్లో జరగబోయేది. 4వ విషయం చెప్తున్నా, నీతిమంతులకి ఎన్ని ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో అవన్నీ నువ్వు ఈ 5 రోజుల్లో కనుగొనబోతా ఉన్నావు. హల్లెలూయా. నీతిమంతులకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో వాటన్నిటినీ ఒక నిధిలో నుంచి నువ్వు తీసుకోబోతా ఉన్నావు. ఉదాహరణ చెప్పాలంటే, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు వారి యొక్క పిల్ల తరంలో ఆశీర్వదించబడుదురు. నీతిమంతులు ఆనందమును విత్తుతారు. ఇలాంటివన్నీ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక నీతిమంతులకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఈ 5 రోజులు నువ్వు కనుగొనబోతున్నావు. ఎవరు ఆ నీతిమంతులు? ఎవరు 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 లైవ్లో వాళ్ళు కామెంట్ చేస్తారా? ఎవరు ఆ నీతిమంతులు? మీ నిధేందో మీరు తెలుసుకోబోతున్నారు ఈ 5 రోజుల్లో. లేటుగా వస్తారా, ముందే వస్తారా? నిజమా? సరే చూద్దాం. మీ నిధి మీరు తెలుసుకోవడానికి ముందే రండి. మీ ఆశీర్వాదం ఏందో తెలుసుకోవడానికి ముందే రండి. ఖచ్చితంగా ఈ 5 రోజుల మీటింగ్స్లో ఇవన్నీ బయలుపరచబడబోతున్నాయి. ఇక చివరిగా చెప్పాలంటే నేను చెప్తున్నాను, ఈ నీతి వస్త్రాన్ని ధరించుకొని అనేక మంది నీతిమంతులుగా ఎలా చెయ్యాలో దేవుడు ఈ 5 రోజులు మనకు నేర్పించబోతా ఉన్నాడు. 5 విషయాలు అయిపోయినాయి ఇంకా. ప్రైజ్ ద లార్డ్. ఈ 5 రోజుల మీటింగ్లో 5 విషయాలు నేర్చుకోబోతున్నాం. దీని విషయంలో మనము పిహెచ్డి చేసిన వాళ్ళు అవుతాం, పట్టభద్రులు అవుతున్నాం. కనుక ఏ మీటింగ్ కూడా మిస్ అవ్వద్దు. ఈ లైవ్లో చూస్తున్న వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, లైవ్ చూస్తున్నాం అనుకోవద్దు. లైవ్లో వినేది వేరు, ఇన్ పర్సన్గా వినేది వేరు. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను. మరొకసారి 5 విషయాలు చెప్పుకొని నేను ముగిస్తాను. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? జనములు నీ నీతిని కనుగొంటారు. రెండో విషయం ఏంటి చెప్పండి? నీవెంత నీతి మంత్రాలు, నువ్వే చెప్పుకోవాలంటారా? నీవెంత నీతి మంత్రాలువో నీకు అర్థమవుతుంది. మూడోది, నీవెంత నీతి మంత్రాలువో శత్రువుకు అర్థమవుతుంది. నాలుగోది, నీ నీతికున్న ఆశీర్వాదాలు ఏంటి ఆ నిధిని నువ్వు తెలుసుకుంటావు. ఐదోది ఏంటంటే, నువ్వు అనేక మందిని నీతిమంతులుగా చేయడం అనేది ఎలానో ఈ 5 రోజుల్లో నేర్చుకుంటావు. ఇంకెంతకంటే ఇంకేమైనా కావాలా? అవసరం లేదని చెప్పొచ్చుగా. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోనండి. ఈ మీటింగ్స్లో ఇలాంటి పోతతోనే దేవుని వాక్యము బోధించబడతా ఉన్నది. కనుక ఏ మీటింగ్ మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరిని అనేక మందిని తీసుకొని రండి. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మనకివ్వబడిన నీతిని మనము ప్రకటించబోతా ఉన్నాం. స్వరము మాకు పెద్దగా ఉందన్నవాడు అల్లు గట్టిగా చెప్పండి. చూడండి ఎంత స్వరం దాచిపెట్టుకున్నారు మీరు, సామాన్యులు కదండి. నాకంటే స్వరం లేదు, మీకు స్వరం ఉన్నది కదా. మన యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిన నీతిని మనము ప్రదర్శించబోతున్నాం, ప్రకటించబోతా ఉన్నాం. హల్లెలూయా. ఆ నీతిమంతుల యొక్క సంతోషాన్ని అనుభవించబోతున్నాం. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన సునాద గీతములు వినబడతాయి. కనుక ఈ నీతి గురించిన విషయాలు మీటింగ్స్లో మనం నేర్చుకుంటున్నాం. కనుక నిందాకనే చెప్పినట్లుగా మన కన్నీటికి ప్రతిఫలం రోజులు, అదునా పదున అంటారు కదా, ఇవి పదును పెట్టబడిన రోజులు. మన కన్నీటికి ప్రతిఫలం, మన ప్రార్థనలకు ప్రతిఫలం, మన ప్రయాసకి ప్రతిఫలం. మరి దేవుని సేవకులు ఆయన పడిన ప్రయాస చాలా గొప్పది. ఆయన ప్రయాసకు ప్రతిఫలం. దయచేసి నేను చెప్తున్నా,
ప్రతి అడుగుకి ఒక ఆత్మ రక్షించబడింది అంతే. హల్లెలూయా. మేము వేసిన ప్రతి అడుగుకి ఒక ఆత్మ రక్షించబడింది. విశ్వాసులు చేసిన 40 రోజుల ప్రార్థనకి ఆత్మల రక్షణ జరుగుతుంది. ఈ గ్రౌండ్లో అటువంటి కార్యాన్ని మన కళ్ళతో చూస్తాం. ఇది ప్రారంభం రోజు, ముగింపులోకి వచ్చేసరికి ఇవన్నీ నెరవేర్చబడతాయి.